వికారాబాద్ జిల్లా కొడంగల్ బాద్ వికారాబాద్ జిల్లా సీఎం సొంత నియోజకవర్గం కొడంగల్ మండలంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. అఖిలపక్ష నాయకులు వ్యాపారస్తులు కొడంగల్ అభివృద్ధి పరిరక్షణ ఐక్యవేదిక ఆధ్వర్యంలో గురువారం బంద్ కొనసాగించారు. ఈ మేరకు కొడంగల్లో ఉన్న మండల కేంద్రంలో ఉన్న దుకాణాల సముదాయాలు బంద్ పాటించారు. యువకులు వ్యాపారస్తులు విద్యార్థులు స్వచ్ఛందంగా బంద్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పట్టణ కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద పలువురు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కొడంగల్ పట్టణం అభివృద్ధి చెందాలంటే మెడికల్ కాలేజ్, వెటర్నరీ కాలేజ్, ఇంటిగ్రేటెడ్ పాఠశాల పాత కొడంగల్లో నిర్మించాలని డిమాండ్ చేశారు. ఇంతకు ముందు ఈ విధంగా ఉన్నదాన్ని ఇప్పుడు నియోజకవర్గంలో దోద్యాల మండలం లగచర్ల గ్రామానికి తరలించడం సరైన పద్ధతి కాదన్నారు. ఈ ప్రాంతం అభివృద్ధి కొనసాగాలంటే ఇక్కడ మంజూరైన కాలేజీలను ఇక్కడే నిర్మించాలని డిమాండ్ చేశారు. కొడంగల్ అభివృద్ధి కోసం పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఏదైతే కార్యక్రమం కొడంగల్లో తీసుకోవడం జరిగిందో శాంతియుతంగా స్వచ్ఛందంగా అందరం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏంటంటే కొడంగల్ అభివృద్ధి కొరకు ఈరోజు మెడికల్ కాలేజ్ ఎర్రన్పల్లి నుంచి లగచెర్లకు తరలిస్తున్నారు. అయితే అన్ని ఒకే చోట ఉండడం అనేది ఒక అవివేకం. మెడికల్ కాలేజ్ కొడంగల్లో, ఇంజనీరింగ్ కాలేజ్ కోస్గిలో అట్లా వివిధ ప్రాంతాల లోపల ఉంటే ఏమవుతుంది అంటే అన్ని ప్రాంతాల నుంచి అన్ని ప్రాంతాలకు జనాలు అనేది ట్రాన్స్పోర్టేషన్ జరగడం వల్ల అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయి. ఈరోజు ఇంతకు ముందు మనము అడిగే స్థాయిలో ఉన్నాం. ఈ రోజు ఇచ్చే స్థాయిలో మీరు ఉండి కూడా మమ్మల్ని అడిగే స్థాయికి తీసుకొచ్చిండ్రు మీరు. కాబట్టి దయచేసి ముఖ్యమంత్రి గారికి మేము చెప్పేది ఏంటంటే గత 50 సంవత్సరాల నుంచి కొడంగల్కు ఎవరు ఏమి తీసుకురాలే. ఈరోజు మీరు ఇచ్చే స్థాయిలో ఉండి మమ్మల్ని అడిగే స్థాయికి తీసుకొని వచ్చిండ్రు. దయచేసి ఈ కార్యక్రమాలు మున్ముందు జరగకుండా ఈరోజు సాయంత్రం లోపు మీరు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రభుత్వ అధికారులు కానీ లేదా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఎవరైనా సరే దీనికి సంబంధించి ఈరోజు సాయంత్రం లోపల ఖచ్చితంగా మీరు ఒక నిర్ణయాత్మకమైనటువంటి నిర్ణయము ఫేస్బుక్ కానీ వాట్సాప్ కానీ ట్విట్టర్ ద్వారా వెంటనే దీన్ని స్పందించాలని, లేకపోతే దీని తర్వాత కూడా ఉధృతమైనటువంటి కార్యక్రమాలు కొడంగల్ ప్రజలు తీసుకుంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. నియోజకవర్గంలో ఏదైతే మెడికల్ కాలేజ్ ని కొడంగల్ నుంచి లగచర్లకు తరలిస్తారో ఆ మెడికల్ కాలేజ్ ని కొడంగల్లో నియమించాలి. లేకపోతే ఎస్ఎఫ్ఐ తరఫున ఈ రోజు రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడించడం కానీ, లేకపోతే కలెక్టరేట్ ముట్టడించడం కానీ, సెక్రటేరియట్ ముట్టడించడానికి కానీ ఈ రోజు ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే ఈ విద్యార్థి సంఘంగా ఈ కొడంగల్ నియోజకవర్గానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుపుతామని ఈ పక్షాన ఎస్ఎఫ్ఐ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ ప్రజలు ఈ రోజు వచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. చేయండి, షేర్ చేయండి, కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.